ఫ్రెండ్స్, వెల్కమ్ టు గమ్యాస్ వరల్డ్. మీరు ఇప్పుడు చూస్తున్నవి సురేంద్రపుడిలోని శిల్పాలు. ఎస్ ఫ్రెండ్స్, అమ్మవారి రూపాలు అన్నీ ఉన్నాయి. మహాభారతం, రామాయణం, అందులోని ప్రతి ఒక్క ఘట్టం క్యారెక్టర్ వైజ్ అన్ని శిల్పాలు ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, మంచి కళగా ఉంటాయి. అన్ని శిల్పాలు ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలని అయితే తీసుకెళ్తే మాత్రం మంచి నాలెడ్జ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. ఓపిక్గా చెప్తే మాత్రం పిల్లలకి అవన్నీ పరిశీలించి అన్ని క్యారెక్టర్స్ కోసం చెప్తూ వెళ్తూ ఉంటే అదంతా సురేంద్రపుడి అంతా చూసేసరికి మినిమం 3 to 6 hours అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే నార్మల్గా ఒక 3 hours తిరిగేస్తాం ఫ్రెండ్స్. మనం ఎలా వెళ్ళాలంటే ఫ్రెండ్స్, మనం నడుస్తున్న దారి ఒక ఎల్లో కలర్ యారోతో కింద పెయింట్ వేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యారోనే మనల్ని సురేంద్రపుడి అంతా తీసుకెళ్తుంది. అయితే ఫ్రెండ్స్, అక్కడ ల్యాండ్ మాత్రం ప్లెయిన్గా ఉండదు. ఎత్తు వంపులు అంటే మెట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి కింద అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే పాతాళ లోకం, నాగలోకం అని ఉంటాయి. ఇంకా ఎత్తు అంటే మనిషి పోయాక పైన ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఎలాంటి కర్మలు ఉంటాయి అనేసి శిల్పాలు ఉంటాయి. సో దానికోసమని ఎత్తు ఎక్కడం ఉంటుంది. ఇంకా అదే కాదు ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. ఎక్కడం దిగడం బాగా ఉంటుంది ఫ్రెండ్స్. సో దట్ యంగ్స్టర్స్ అయితేనే ప్రిఫరబుల్. బట్ మోకాలు నొప్పులతో, కాళ్ళ నొప్పులతో మాత్రం వాళ్ళని ఎక్కువ ముసలి వాళ్ళని మాత్రం తీసుకెళ్తే అవ్వదు ఫ్రెండ్స్. వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో పిల్లలతో యంగ్స్టర్స్ అయితేనే బెస్ట్. చిన్న పిల్లలకైతే 300, పెద్దవాళ్ళకి 350 ఫీ ఉంటుంది, అంటే టికెట్ రేట్. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకే ఫ్రెండ్స్. టికెట్స్ ఈవినింగ్ 5 వరకే ఇస్తాడు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపలంతా. ఇది చూసే వాళ్ళలో ఎవరైనా ముందే విజిట్ అయ్యి ఉంటే కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎవరికైనా చూడాలనిపిస్తుందా, వెళ్ళి చూసేయండి. నేను ఇప్పుడు మీకు ఒక 25% మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాను కదా, అండర్ గ్రౌండ్ అని ఉంటుంది, హిల్స్లోకి వెళ్ళాలి, అక్కడంతా చీకటిగా ఉంటుంది. నాగలోకంలో ఇంకా పాతాళ లోకంలో అయితే ఫుల్ చీకటి ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఎంత క్యాప్చర్ చేద్దామన్నా అది కాలేదు. సో దట్ నేను ఓన్లీ 25% అంతనే క్యాప్చర్ చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవే సురేంద్రపుడి విశేషాలు. థ్యాంక్ యూ.